ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ వరుస పరాజయాల తర్వాత ఇక పని అయిపోయిందనుకున్న టైంలో ప్లే ఆఫ్ కు వెళ్లాల్సిన చెన్నైపై విజయం సాధించి గుజరాత్ కూడా ప్లే ఆఫ్ రేస్ లో నిలిచింది. సొంతగడ్డపై చెన్నైపై గ్రాండ్ విక్టరీ కొట్టి ఈ సీజన్ లో 5వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారీ లక్ష్య ఛేదంలో చెన్నై పోరాడిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో 35 పరుగుల తేడాతో గుజరాత్ కీలక విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. లక్ష్య ఛేదంలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకి 196 పరుగులకి పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్ అలాగే శుభమన్ గిల్ సెంచరీలతో మోత మోగించారు. ఈ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడి మరీ సిక్సర్ల బౌండరీల వర్షంతో సెంచరీలు నమోదు చేశారు. ఐపీఎల్ లో రెండోసారి ఒకే మ్యాచ్ లో ఓపెనర్లు సెంచరీలు చేయడం. మొత్తంగా సుదర్శన్ 51 బంతుల్లో 5 4లు 7 సిక్సర్లతో 103 పరుగులు చేయగా శుభమన్ గిల్ 55 బంతుల్లో 9 4లు 6 సిక్సర్లతో 104 పరుగుల సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. దీంతో 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది గుజరాత్. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు చెత్త ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే సచిన్ రవీంద్ర రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే రహనే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా అసలే 2 వికెట్లు పోయి కష్టాల్లో ఉన్న ఆ జట్టుకు గైక్వాడ్ రూపంలో డకౌట్ తో 3వ వికెట్ పడింది. ఈ దశలో మోయిన్ అలీ అలాగే డైరల్ మిచెల్ ఆదుకునే ప్రయత్నమే కాదు చెన్నైని గేమ్ లో నిలిపారు. మొదట్లో ఆచితూచి ఆడిన వీరిద్దరు క్రమంగా బ్యాట్ జులిపించారు. పవర్ ప్లే తర్వాత గుజరాత్ బౌలర్లపై మరింతగా చెలరేగి బౌండరీల వర్షం కురిపిస్తూ లక్ష్యం దిశగా తీసుకెళ్లారు. హాఫ్ సెంచరీలు చేసి దూకుడు మీద ఉన్న మిచెల్ మోయిన్ అలీలను మోహిత్ శర్మ అవుట్ చేయడంతో చెన్నై లక్ష్య ఛేదంలో వెనకబడింది. కొట్టాల్సిన రన్ రేటు బాగా పెరిగిపోవడంతో దూబే జడేజా కూడా కీలక సమయాల్లో అవుట్ అయ్యారు. అయితే చివర్లో ధోని 26 పరుగులతో పోరాడిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మ్యాచ్ గుజరాత్ చేతిలోకి వెళ్లిపోయింది. గుజరాత్ బౌలర్లో మోహిత్ శర్మ 3, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీసుకున్నారు. మొత్తానికి ఈ మ్యాచ్ లో భారీ స్కోరు చేయడంలో గుజరాత్ ఓపెనర్లు కీలక పాత్ర పోషిస్తే ఆ లక్ష్యాన్ని కాపాడుకునే విధంగా గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ కీలక సమయంలో మిచెల్ మోయిన్ అలీని వికెట్లను తీసి గుజరాత్ ను గెలుపులో ఉంచాడు. అయితే సిఎస్కే ఈ మ్యాచ్ గెలిచేందుకు ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో కాస్త ముందుగా వచ్చింటే ఫలితం మరోలా ఉండేదేమో. ఎందుకంటే అతను ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్ ఓటమితో సిఎస్కే పాయింట్ల టేబుల్లో 4వ స్థానంలో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు సమీకరణాలను క్లిష్టంగా మార్చుకుంది. వరుసగా 2 మ్యాచ్లో గెలిచినా కూడా ఇతర జట్ల ఓటములపై ఆధారపడాల్సిన పరిస్థితి సిఎస్కేకు ఏర్పడింది.